హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తొలిసారి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టారు. మెంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతాంగాన్ని పరామర్శించే లక్ష్యంతో తన పర్యటన కొనసాగింది. ఎప్పటిలాగే ఈ పర్యటన కూడా జనం ఓటెత్తారు. తండోపతండాలుగా తరలి వచ్చారు. భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను కట్టడి చేసేందుకు యథావిధిగానే పోలీసులు పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. కానీ పోలీసు ఆంక్షలు లెక్క చేయకుండా పలు ప్రాంతాల్లో జగన్ కి జనం నిరాశనం పట్టారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహం తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన పర్యటనలో జనం పోటెత్తడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్లయింది. గతంలో రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జగన్ పర్యటనకు జనాల నుండి అనూహ్యమైన స్పందన వచ్చినప్పటికీ తొలిసారి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన జనస్పందన వైఎస్ఆర్సీపీకి పెద్ద ఊపి తెచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మద్దతు ఉందని జగన్ పర్యటనలకు వచ్చే జనాన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ జనాలను పక్కా ప్లాన్ ప్రకారం మొబలైజ్ చేస్తున్నారని, స్వచ్ఛంగా తరలి వచ్చిన జనాలు కారని అధికార పక్షం విమర్శలు చేస్తున్నప్పటికీ స్వచ్ఛంగా తరలి వచ్చిన జనాలు కాబట్టే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తట్టుకొని జగన్ వెనుక సాగుతున్నారని ప్రతిపక్షం వాదిస్తుంది. చాలా చోట్ల తుఫాను వల్ల నష్టపోయిన తమ పంటలను జగన్మోహన్ రెడ్డికి చూపించాలని ఆతృత రైతుల్లో కనిపించింది. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆ పార్టీ రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటుందో అని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిజానికి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంతకు మించి ఆదరణ కనిపించింది. కానీ ఎన్నికలు వచ్చే నాటికి ఘోర పరాభవాన్ని సవి చూడాల్సి వచ్చింది. ఓటమి పాలై 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా జగన్ పర్యటనలకు ఇంత పెద్ద ఎత్తున జనం రావడం 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓటమిపై ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి అనే విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే జగన్ పర్యటనలకు జనాలు వస్తున్నారు. తిరిగి మా పార్టీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా, బూత్ స్థాయిలో కార్యకర్తలను సమాయత్తపరచకుండా నిమ్మక నీరెత్తినట్లు నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తే మాత్రం పాత అనుభవాలే తిరిగి పునరావృతం అవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జనాల్లో వస్తున్న ఆదరణను ఒడిసిపట్టి 2029 ఎన్నికల్లో విజయానికి పునాదులు వేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్టు, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు
పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు. 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా 500 రూపాయలకు, 600 అన్నైతే 600 రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి. బ్లాక్లో విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పి చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350 రూపాయలు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. నేను అడుగుతా ఉన్నా, అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల.